రెడ్ బుక్ ఏంటంటే నాకు అర్థం కాదు. ఒక మెంటల్ కేస్. కేవలం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కుమారుడైతేనే రాజకీయ నాయకుడిని అయిపోతాను అనుకునే భ్రమలో ఉన్నటువంటి వ్యక్తి. అతను పొలిటికల్గా ఏం మెచ్యూరిటీ లేదు, రాదు కూడా. భవిష్యత్తులో వచ్చే అవకాశం కూడా కనిపించట్లా. మీరు చూశారు కదా, ఆయన పాదయాత్ర చేశాడు, దానిలో రెడ్ బుక్ అన్నాడు. ఏది ఇవాళ ఎక్కడున్నాడు? వేర్ హీఈస్? మంగళగిరికే పరిమితం అయిపోయాడుగా, తన క్యాండిడేట్గానే పరిమితం అయిపోయాడుగా. మరి ఆయన ఎట్లా లీడర్ నాకు అర్థం కాలేదు. పార్టీని మోసే లీడర్ అన్నారే, చంద్రబాబు తర్వాత ఆయనే వారసుడు అన్నారే, ఇంత సుదీర్ఘ ప్రయాణం చేశాడు, యువగలం అని చెప్పేసి ప్రయాణం చేశాడే, వీడు కనిపించడే, రాడే. రాజకీయ విశ్లేషకులు అందరూ చంద్రబాబుకి ఆయనకి చెప్పింది ఏంటంటే, మీ అబ్బాయి ఎక్కడ కాలు పెడితే అక్కడ భస్మం అయిపోద్ది, మీ అబ్బాయిని కాలు పెట్టనివ్వమాకండి అని చెప్పారు. అందువల్ల మంగళగిరికే పరిమితం అయ్యాడు. మంగళగిరి కాలు పెట్టాడుగా భస్మే. మంగళగిరిలో కూడా అతను గెలవడు, ఇంకో చోటకి వెళ్ళినా కూడా గెలవడు. ఇది రాజకీయ విశ్లేషకులు చెప్పినటువంటి ఒక మాట. ఆ మాటను చంద్రబాబు నాయుడు గారు ఫాలో అవుతున్నాడు. మరి ఆయన కూడా కొన్ని నియోజకవర్గాలు తెప్పొచ్చు కదా. మరి అంత నాయకుడైతే ఆయనకే దిక్కు లేదనేటువంటి భావన వచ్చింది. ఇంకో చోటకు వచ్చి కామెంట్స్ చేస్తే అతనికి ఇంకా మైనస్ వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా పెరుగుతుంది అనేటువంటి భావంతో అతన్ని కేవలం అక్కడి వరకే కట్టడి చేశారంటే మీకు అర్థమవుతున్నది ఏమిటి? లోకేష్ వల్ల రాజకీయ ప్రయోజనాలు రావు ప్రచారంలో అనేది అర్థమవుతుంది కదా. నైతిక విలువలు లేనటువంటి వ్యక్తులు వాళ్ళు. లావు శ్రీకృష్ణదేవరాయలు గారు కానీ, కన్నా లక్ష్మణ గారు కానీ కనీసమైన నైతిక విలువలు లేవు. విశ్వాసం లేనటువంటి వ్యక్తులు. చాలా సందర్భాల్లో చెప్పా, సత్తెనపల్లి నియోజకవర్గంలో, నర్సరావుపేట నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఎన్నిక విశ్వాసపాత్రులకి విశ్వాసఘాతకులకి మధ్యన జరుగుతున్నటువంటి ఎన్నిక అని. ఎవరు విశ్వాసపాత్రులు, ఎవరు విశ్వాసఘాతకులు? లావు శ్రీకృష్ణదేవరాయలు గారు. నేను ఒకటి చాలా స్పష్టంగా చెప్తున్నానండి. లావు శ్రీకృష్ణదేవరాయలు గారు నాన్నగారు లావు రత్తయ్య గారు. ఆయన మంచి ఎడ్యుకేషనిస్టు, యూనివర్సిటీ కూడా ఉంది, చాలా చోట్ల ఆయన కళాశాలలు ఉన్నాయి, ఆయన విద్యలో సేవ చేస్తున్నారు. ఆయనకు ఒక కోరిక ఉంది, పార్లమెంట్కి వెళ్ళాలని కోరిక ఉంది. చాలా పార్టీల్లో ప్రయత్నం చేశాడు, ఫెయిల్ అయ్యాడు. వాళ్ళ అబ్బాయిని తీసుకురావాలని ప్రయత్నం చేశారు, పార్టీ కూడా పెట్టారు. వాళ్ళ అబ్బాయిని కూడా రాజకీయాల్లోకి తీసుకురావాలనుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో చేరారు. ఆ కోరిక నెరవేరింది. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇవ్వటం వల్ల, నరసరావుపేటలో పోటీ చేయటం వల్ల మాత్రమే లావు రత్తయ్య గారి కుమారుడు లావు శ్రీకృష్ణదేవరాయలు పార్లమెంటుకు వెళ్ళాడు. ఇది వాస్తవం కదా. మోసం చేయొచ్చండి. గుంటూరులో పోటీ చేయవయ్యా అని అడిగితే, లేదు ఇక్కడే పోటీ చేస్తానని అడ్డం తిరగటం ఏంటండి? ఇక్కడ ఒక బీసీకి ఇస్తే ఆ బీసీ మీదే తిరిగి నువ్వు ఇంకొక పార్టీకి వెళ్ళి పోటీ చేయటం ఏంటండి? ఇది విశ్వాసపాత్రుల లక్షణమా? విశ్వాసఘాతకులు కాదా? అది చాలా లావు శ్రీకృష్ణదేవరాయలు గారిని తుక్కుగా మా పల్నాడు జిల్లాలో ఓడించడానికి ఒక్క పాయింట్ చాలని నేను మనవి చేస్తున్నాను. రెండో అంశం, అవతల కన్నా లక్ష్మణ గారు ఉన్నారు, నా మీద పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి. ఆయన ఎక్కడున్నాడండి? ఏ పార్టీలో పుట్టాడండి? ఏ పార్టీలో పెరిగాడండి? ఎన్ని పార్టీలు మారాడండి? ఎన్ని జెండాలు మార్చాడండి? అసలు మీరు కూడా చూసే ఉంటారు, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తన చంపడానికి ప్రయత్నం చేశాడని చెప్పాడు, ఎలిమినేట్ చేయడానికి ప్రయత్నం చేశాడని చెప్పాడు. ఆయన నోటేమంట ఎవరు చెప్పింది కాదు, ఎవరు ఆరోపణ చేసింది కాదు. వంగవీటి మోహన్ రంగారావు గారిని, నన్ను, ఇద్దరిని ఎలిమినేట్ చేయడానికి ప్రయత్నం చేశాడు. కానీ వంగవీటి మోహన్ రంగారావు విషయంలో సక్సెస్ అయ్యాడు, నా విషయంలో ఫెయిల్ అయ్యాడు అన్నాడు. నేను చాలా గొప్పవాడిని రంగా కన్నా, అందువల్ల నన్ను చంపలేకపోయాడు అన్నాడు. వండర్ఫుల్. ఆ మాట మీద నిలబడ్డావా? ఇవాళ ఎన్ని పార్టీలు తిరిగిలేవు? కాంగ్రెస్, బీజేపీ, అక్కడ నుంచి బీజేపీలో కూడా సామాన్యమైంది కాదు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఇచ్చారు. అతను పిచ్చి పనులు చేస్తున్నాడు. కానీ ఇవాళ కూడా బీజేపీలో అతను ఉంటే ఇవాళ ఏ పార్లమెంటుకో, ఈ అసెంబ్లీకో ఈ కాంబినేషన్ ఇచ్చేవాళ్ళు. అతను వ్రతం చెడ్డాడు, చెడి మళ్ళా చంద్రబాబు ఎవరైతే నన్ను చంపుతాడని ప్రచారం చేసుకున్నాడో ఆ చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళాడు, వచ్చి నా మీదే పోటీ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అతను విశ్వాసఘాతకుడు కాదండి. కాంగ్రెస్ని మోసం చేశాడు, బీజేపీని మోసం చేశాడు, మధ్యలో వైసీపీకి వస్తా అన్నాడు, మధ్యలో జనసేనకి వెళ్తా అన్నాడు. ఇన్ని డ్యాన్సులు వేసి ఇవాళ వచ్చి నా మీద పోటీ చేస్తున్నాడు. నేను అందుకే డ్యాన్స్ కాదు, ఏది పడలేడు. మీరు చూస్తారు కదా రిజల్ట్ మీరు చూస్తారు కదా, దేనిలోనూ పడలేడు. విశ్వాసఘాతకులు వాళ్ళు. నేను అనిలు అలా నమస్కారం పెడుతుంటే వ్యాన్లో వెళ్ళి
వీళ్ళు విశ్వాస పాత్రులు రా అనుకుంటున్నారు. వాళ్ళిద్దరు వీళ్ళే నమస్కారం పెడుతుంటే వీళ్ళు విశ్వాసఘాతకులు రా అనుకుంటున్నారు. ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలు అంత తేలిగ్గా ఎవరిని వదిలిపెట్టరు. వాళ్ళు ఓటు ద్వారా సమాధానం చెప్తారు. ద్రోహం నేను ఒక మాట చెప్తానండి, ఏ పార్టీలో అయినా సరే, మా పార్టీలో కూడా ఉంటాయి. 23 చంద్రబాబు తీసుకెళ్ళాడు మా దగ్గర నుంచి. ఒక్కళ్ళే గెలిచారు. రీజన్ లేకపోతే ఓడిస్తారు. నువ్వు పార్టీ మారడానికి ఒక రీజన్ కావాలి, ఒక లాజిక్ కావాలా. నేను కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాను. నేను పార్టీ మారానని ఎవరు అనుకుంటే తప్పు. వారసత్వంగా వచ్చాం. దానికి రీజన్ ఉంది, లాజిక్ ఉంది. నా రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత నా జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన కుమారుణ్ణి వేధిస్తున్నప్పుడు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వదిలి వచ్చాను. వదిలి భుజాన్ని వేసుకున్నాను. శభాష అన్నారు. అది కానీ నీ పవర్ కోసం, నీ ఎమ్మెల్యే కోసం, నీ ఎంపీ కోసం పార్టీలు మారేటటువంటి దగాకోరుల్ని ప్రజలు క్షమించరు అనేది నా అభిప్రాయం. రిజల్ట్ యూ విల్ సీ. అనిల్ కుమార్ యాదవ్ గారు ఇక్కడ కొత్తగా వచ్చారు, నెల్లూరు నుంచి ఇక్కడికి వచ్చారు. సో ఎలా ఉంది స్పందన? ఎలా ఓన్ చేసుకుంటున్నారు పల్నాటి ప్రజలు? చాలా అద్భుతంగా ఓన్ చేసుకున్నారండి. అనిల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి రాష్ట్ర రాజకీయాలకు చిరపరిచితుడు. 2 సార్లు శాసనసభ్యుడు. నాకన్నా ముందు ఇరిగేషన్ మంత్రి. ఈజ్ ఏ మోర్ పాపులర్ లీడర్. మొత్తం ఆంధ్రప్రదేశ్లో తెలుగు వాళ్ళు లేకుండా పాపులర్. దట్ ఏ బీసీ కమ్యూనిటీ. ద రేర్ ఆపర్చునిటీ హ్యాస్ గివెన్ టు హిమ్. బీసీకి ఎప్పుడు కూడా ఇక్కడ సీట్ ఇవ్వలేదు. అందువల్ల బీసీలు మొత్తం ఎగబడుతున్నారు. తెలుగుదేశంలో ఉన్న బీసీలు కూడా ఈసారికి మేము వైసీపీకి వేస్తామనేటువంటి ఒక నిర్ణయానికి వస్తున్నారు. ఏముండదు, ఎలక్షన్ ఊరిని నామినల్గా జరుగుతుంది, కానీ చాలా అత్యధికమైన మెజారిటీ. చాలా అసలు అంత స్టేట్ అంతా కూడా టఫ్ 50-50 ఇవన్నీ అంటుంటే మీరేమో వై నాట్ 175 అనేది పాసిబిలిటీ, 25 ఎంపీలు మావే అని చెప్పేస్తున్నారు. చూడండి మీరు వాట్ ఇస్ ద రిజల్ట్ యూ హ్యావ్ టు సీ. మీరు బయట 50-50 అంటున్నారు. దేర్ ఆర్ సో మెనీ సర్వేస్ వస్తున్నాయి కదా రీసెంట్ గా. మేనిఫెస్టో వచ్చిన తర్వాత ఇంకా మైనస్ అయింది, ఈ టైప్ లో కాస్త చతికిలు పడ్డారు అన్నట్టు ఇలాంటివన్నీ వస్తున్నాయి. అది మేనిఫెస్టోలో ఏముంది? ఉన్నది చెప్పాడు. అదే ఏం లేదనే, ఏమి లేకపోయినా ఉన్నదే చెప్పాడు కదా ఆయన. మేనిఫెస్టో లేదని ఎందుకు అనుకుంటున్నారు? చాలా ఇష్యూస్ దానిలో డిస్కస్ చేయడం జరిగింది కదా. మేనిఫెస్టోలో పవిత్రత లేకపోతే, అదే సాగు చెప్తారు, గంగ గోవు పాలు గరిడైనను చాలు, కర్మపాలు కడివిడైననేమి అని. ఆచరణ సాధ్యం కాని హామీలు కట్టలైతేనేమి, ఆచరణ సాధ్యమయ్యాయి కొన్ని అయితేనేమి అనేది ప్రజలు అలవాటయ్యారు. అది జగన్మోహన్ రెడ్డి గారే దాన్ని అలవాటు చేశారు. పోయినసారి నేను ఇచ్చాను, 99% అమలు చేశాను, ఇప్పుడు ఇస్తున్నాను, 100% చేస్తున్నాను అని చెప్తున్నాను. దీన్ని నమ్ముతారు కానీ దాన్ని నమ్మరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాలిటిక్స్.